హలో అమ్మా, టీవీ ఫిక్స్ చేసి అతను వచ్చిండా? సరే జాగ్రత్త చేయించు మరి. ఏమరా కొత్త టీవీ ఉన్నట్టు ఏంటి సంగతి? ఉన్న టీవీ చిన్నది అయిపోయింది, అందుకే పెద్దది తీసుకున్నా. ఓహో అవునా, అసలు ఆగుతలేవు కదా. మరి నా దగ్గర 12,000 సేవింగ్స్ ఉన్నాయిరా. ఓహో అవునా, 12,000 సేవింగ్స్ అంటే గుర్తుకొచ్చిందిరా. నువ్వు నాకు 10,000 రూపీస్ ఇవ్వాలి కదరా, అవి ఎప్పుడు ఇస్తావు? 10,000 ఇవ్వాలి కదా. సరే నేను ఏదో ఒకటి చేస్తావురా. హలో అమ్మా, టీవీ బాక్స్ ఓపెన్ చేసిరా? చేయొద్దని వాళ్ళు వెనక్కి పంపించేసి. సరే. ఎందుకు పంపిస్తున్నావురా టీవీని వెనక్కి? అరే మరి నీకు పైసలు ఇవ్వాలంటే టీవీ ఈఎంఐ 5,000 రా. అయితే మరి ఎక్కడి నుంచి తేను? అరే టీవీ ఈఎంఐ వద్దు, ఆంటీ సీరియల్ చూసుకుంటుంది, ఇబ్బంది అవుతుంది. ఆ టీవీ ఈఎంఐ 5,000 పోను, అది ఏదైతే 7,000 బ్యాలెన్స్ ఉంటుందో అది నాకు ఇచ్చేసి. సరే నేను ఏదో ఒకటి చేస్తాను. హలో కళ్యాణి, స్కూటీ ఆర్సీ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయా? సరే రేపటి నుంచి బస్సులో పోవడానికి ఫిక్స్గా. స్కూటీ అమ్మేస్తున్నాం ఈరోజు. ఏం చేస్తున్నావురా? స్కూటీ ఎందుకు అమ్ముతున్నావురా? అరే నీకు మిగతా పైసలు ఇవ్వాలన్నా స్కూటీ ఈఎంఐ 5,000 కదరా. అయితే మరి అది తీసేస్తాను కదా నీకు ఇవ్వగలిగేది. అరే వద్దు, స్కూటీ పాప మా కళ్యాణ్కి ఇబ్బంది అవుతుంది, బస్సులో చాలా ఇబ్బంది అవుతుంది. నువ్వు స్కూటీ ఈఎంఐ ఉంది కదా, 5,000 తీసేసి ఆ మిగిలిన 2,000 కదా అవి నాకు ఇచ్చేసి నేను చూసుకుంటాను. సరే నేను ఏదో ఒకటి చేస్తాను. హలో కళ్యాణి, బట్టలు ఉతికే టబ్ ఉందా లేదా? సరే వచ్చినప్పుడు ఒకటి కొత్తది తీసుకొని వస్తాను. ఎందుక వాషింగ్ మెషిన్ అమ్మేస్తున్నాం ఈరోజు సాయంత్రం. ఓకే మరి. అరే వాషింగ్ మెషిన్ ఎందుకు అమ్మేస్తున్నావురా? నీకు 2,000 ఇవ్వాలంటే వాషింగ్ మెషిన్ ఈఎంఐ 5,000 రా. అరే అట్లని మా చెల్లె మొత్తం బట్టలు ఉతికిస్తావారా? వద్దురా బాబు, నువ్వు నాకు 2,000 ఇవ్వక ఏమి ఇవ్వకు, అవి అట్లే పెట్టుకో, నాకేమి ఇవ్వకు డబ్బులు, సరేనా? అబ్బా థ్యాంక్స్ రా. సర్లేరా. హలో హాస్పిటల్ నుంచా అండి? ఏంటి చిన్నోడికి వ్యాక్సినేషన్ ఎంత అవుద్దండి? 5,000. నీకు దండం రా బాబు. నేను